స్పర్మ్ కలెక్షన్ ఎలా ఉంటుంది అని అంటే నార్మల్గా సెమెన్ శాంపిల్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది గ్యాప్ పీరియడ్, ఆబ్స్టినెన్స్ పీరియడ్ అంటారు. అంటే భార్యాభర్త కలవకుండా అట్లీస్ట్ మినిమం 2 days ఆర్ మ్యాక్సిమం అప్ టు 7 days. సో లెస్ దాన్ 2 days ఉన్న ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి వాల్యూమ్ అనేది తక్కువ అయిపోతుంది. ఓకే. సో మనకి అప్పుడు అనాలిసిస్ రిపోర్టింగ్ అనేది సరిగా రాదు. మోర్ దాన్ 7 days అయిందనుకోండి, ప్రపోర్షన్ ఆఫ్ డెడ్ స్పర్మ్స్ పెరిగిపోతాయి, అంటే చనిపోయిన స్పర్మ్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు మనకి రిపోర్టింగ్ డిఫెక్టివ్గా వస్తుంది. సో మినిమం టు 2 days గ్యాప్ ఆర్ మ్యాక్సిమం అప్ టు 7 days గ్యాప్ పెట్టుకొని ప్రిఫరబుల్లీ సెంటర్లోనే, మన ఫర్టిలిటీ సెంటర్లోనే, క్లినిక్లోనే శాంపిల్ కలెక్ట్ చేసి ఇవ్వమంట. ఓకే. ఎందుకు అనంటే స్టెరైల్ కంటైనర్స్ ఉంటుంది, సో దట్ కంటామినేషన్ ఏమీ ఉండదు. ప్లస్ అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మనకి ఒకసారి శాంపిల్ రిసీవ్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 30 minutes మనం అనాలిసిస్ అనేది చేస్తున్నాం.